నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఈ ఎపిసోడ్ ఏంటిదంటే నాముదుల బెల్లం పార్ట్ 22 అన్నమాట. ఏమనుకోకురి దోస్తులు, కొంచెం వీడియో రావడానికి అయితే లేట్ అయింది. లాస్ట్ వీడియోనైతే చూసిరు కదా, ప్రసాద్కి అయితే యాక్సిడెంట్ అయింది. మరి ఈ వీడియోలో ఏం జరగబోతుందైతే చూడురి. ఎట్లున్నదో తప్పకుండా అయితే కామెంట్ చేయుర్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా లేట్గా వచ్చింది కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు కావచ్చు నా ముద్దల పిల్లం పార్ట్ 22 ఎప్పుడు వస్తుందని. ఇక వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి, పాపం చూసుకుంటూ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది. అయినా మన సబ్స్క్రైబర్స్ అందరూ అర్థం చేసుకొని ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నా. ఇక మన ఛానల్ని ఎవరైతే కొత్తగా ఇస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడురి. ఇంకా అట్లనే మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అయితే చేయురి. ఇంకా ఏంటిదంటే మర్చిపోకుండా మన ఛానల్కి అయితే హైప్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే వీడియోను కంపల్సరీ లైక్ చేసి చూడురి. అట్లా చేయడం వల్ల నాకు మీరు ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అత్తమ్మ, ఓ అత్తమ్మ, ఏం చేస్తాను? ఉన్నావా? ఒకసారి జల్దీ రావా ఇటు. అత్తమ్మ, ఏంటి రేపులా గట్లాడతాను? ఏం పుట్టిందా నీకు? అగో సప్పుడు ఏది గట్ల నూరెళ్ళ పెట్టుకొని చూస్తుంది. ఏమైంది దీనికి? ఏమైందంటే సప్పుడు చేస్తలేవు? ఏమైందే పూరి? ఓ మల్లిక, ఏం చేస్తానవే? అరే ఓ మల్లిక, ఏమైందే? అరే నీ సప్పుడు చేస్తలేదు, దీనికి ఏం పుట్టింది? అది అత్తమ్మ, ఏమైందంటే బావ నాకు ఫోన్ చేసి మాట్లాడుతాండు, జాబ్ పోయింది అది ఇది అనుకుంటా మాట్లాడిండు. ఇక సడన్ గానే బండెత్తంది మల్లిక, బండెత్తంది అన్నాడు. ఒకటేసారి మల్లిక అన్నాడు. అత్తమ్మ, నాకు భయం అవుతుంది, బావకి ఏమో అయింది. అత్తమ్మ, ఏమో నాకు గుండెల తడలెత్తంది, బావకి ఏం కాదు కదా, ఏమన్నా అయితే నేను బతుక. ఏందే మల్లిక, నీకు పిసగిట్లా లేచిందా? ఆయనకి ఏమవుతుంది? ఏమో ఫోన్ చేసిండాట, బండెత్తంది బండెత్తంది అని అన్నాడాట, ఏమో అయిందని భయపడతానువా? ఏమైందే? ఏం కాదు, ప్రసాద్ గారు జాగ్రత్తగానే బండి పోనిస్తాడు. లేదత్తమ్మా, నేను చెప్పేది నిజం. బావ గట్టి అరిచిండు మల్లిక అని, బండి పడ్డ సౌండ్ కూడా వినబడ్డది. బావకు కంపల్సరీ యాక్సిడెంట్ అయి ఉంటుంది, నాకు భయం అవుతుంది. పాతమ్మ పోదాం. ఏందే పొల్లా నువ్వు మాట్లాడేది? ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందా? వామ్మో, ఓ నా కొడుక, ఎట్లున్నావురా? మావేపా పోదాంపా, మావయ్య దగ్గర పోదాంపా, మావయ్య చెప్పి మావయ్య తోలుకొని పోదాంపా. ఆడెట్లున్నాడో ఏందో, ఆయనకి దెబ్బలు గిట్ల తాకినాయో ఏందో. పావేపా పాతమ్మా పోదాం. బావ అయితే ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేడు, బావకి ఏమైందో ఏమో, నాకు గుండె దడలెత్తంది. పోయి మావయ్య చెప్దాం పాతమ్మ. మావయ్య ఎట్లనన్నా బావ గురించి తెలుసుకుంటాడు కావచ్చు, పోదాంపా. మావయ్య బయటికి పోతా అని తయారైతండే, పోదాంపా. మావయ్య ఇంట్లో నుంచి బయటకు పోకముందు ఈ ముచ్చట చెప్దాంపా. ఓ నా కొడుక, నువ్వు ఎట్లున్నావురా? నాకు గుండె దడలెత్తంది. ఓ బావా, బజ్జీలు కమ్మగున్నాయి కదా? కమ్మగానే ఉన్నాయి బామ్మది, తిను తిను, మంచిగా ఉన్నాయి తిను. అన్నట్టు అసలు ముచ్చట మరిచిన, జర జాగ్రత్తగా తిను, ఏరుగా ఇట్లా పెట్టగల్లా. ఏమో కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది కదా, ఎవరు చేస్తారు? హలో, ఎవరు? నేను డాక్టర్ సత్యం అండి, సత్యం హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నా. చెప్పురు సారు. ప్రసాద్ మీ కొడుకేనా అండి? మా కొడుకే. ఎందుకు సారు? మీ కొడుకు యాక్సిడెంట్ అయిందండి, ఇంతకుముందే హాస్పిటల్కి తీసుకొచ్చిర్రు 108లా. మీరు వస్తే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడున్నా తొందరగా రండి. ఏంటి సారు, మా కొడుకు యాక్సిడెంట్ అయిందా? ఓ సారు, ఎట్లున్నాడు మా కొడుకు? మీ కొడుకు మంచిగానే ఉన్నాడు, డబ్బులు పట్టుకొని రండి హాస్పిటల్కి. ఓ సారు, నా కొడుకును జర జాగ్రత్తగా చూడుర్రి. ఉన్నది నాకు ఒకగానొక కొడుకు, ఎన్ని పైసలైనా నేను ఖర్చు పెట్టుకుంటా, పైసలకి వెనకాడగాని మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయుర్రి. సరే బాబు, మేమంతా చూసుకుంటాం, మీరు వెంటనే సత్యం హాస్పిటల్కి రండి. ఓకే సారు, మేము వస్తాను. ఏమైంది బావా, ఎవరికి యాక్సిడెంట్ అయింది? మన ప్రసాద్ గానికి యాక్సిడెంట్ అయిందట బామ్మర్ది. వామ్మో, నా కొడుకు ఎట్లున్నాడో ఏందో హాస్పిటల్లో. ఓ అయ్యా, ఈయనే ఉన్నావా? మన కొడుకు యాక్సిడెంట్ అయిందట మల్లిక అంటుంది. నువ్వు జర కనుక్కో, మన కొడుకు ఎక్కడున్నాడో ఎట్లున్నాడో.
అవునే కాంతం, ప్రసాద్ గానికి యాక్సిడెంట్ అయిందట. మంచిగానే ఉన్నాడట గాని తొందరగా పైసలు పట్టుకొని రారి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అని సత్యం హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేసిండే. తొందరగా పోదాంపా. అయ్యో బావా, నిజంగానే యాక్సిడెంట్ అయిందా? అందుకేనా మల్లిక అన్న ఒకటేసారి? పా మావయ్య, బావ ఎట్లున్నాడు? తొందరగా హాస్పిటల్ పోదాంపా. ఏంది మల్లిక నువ్వు మాట్లాడేది? నీకు ముందే తెలుసా ప్రసాద్ గానికి యాక్సిడెంట్ అయిందని? బావకు జాబ్ పోయిందట మావయ్య. దాని గురించే డిప్రెషన్లో ఉండి ఏదో ఏదో మాట్లాడుతాడు. ఈ ఒకటేసారి మల్లిక బండెత్తంది అన్నాడు. ఇక యాక్సిడెంట్ అయింది కావచ్చు, బండి సౌండ్ వినిపించింది. ఇక ఫోన్ కూడా కట్ అయింది మావయ్య. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అందుకే నాకు బావకు యాక్సిడెంట్ అయింది కావచ్చు అనిపించింది. నిజంగానే యాక్సిడెంట్ అయింది కదా, పోదాంపా మావయ్య. బావ ఎట్లున్నాడో ఏందో, తొందరగా పోదాంపా. సరే అమ్మా, పైసలు పట్టుకుని తొందరగా పోదాంపా. పాయ్యా, నా కొడుకు ఎట్లున్నాడో ఏందో, నాకు గుండె దర్శన పుడుతుంది. అయ్యో నా కొడుక. మావయ్య, బావను ఇదే హాస్పిటల్ అడ్మిట్ చేసిరట్నా? ఇదే మల్లిక, డాక్టర్ సత్యం గారు ఫోన్ చేసిరు సత్యం హాస్పిటల్ నుండి. ఇదే, లోపలికి పోదాంపా. పాయ్యా, తొందరగా పోదాం. నా కొడుకుని చూడకపోతే నేను ఇప్పుడు చచ్చిపోయేటట్టున్నా. ఓ నా కొడుక, ఎట్లున్నావురా? గట్లెట్లా చేసుకున్నావురా యాక్సిడెంట్? పాయ్యా పా, ఇదేం చూస్తాను పా, తొందరగా లోపలికి పోదాం. బాబు ప్రసాద్, ఓ ప్రసాద్ బాబు. నా పేరు రాజేందర్. ప్రసాద్ అంటారు ఏంది డాక్టర్? నా పేరు రాజేందర్. అయినా నేను ఇక్కడ ఎందుకున్నా? ఓ కొడుకా ప్రసాదు, ఏమైందిరా నీకు? ఓ దేవుడా, కాలుకేమో కట్టు కట్టిరు, తలకేదో కట్టు కట్టిరు. ఓ డాక్టరు, నా కొడుకు ఎట్లున్నాడయ్యా? అయ్యో బావా, బాగానే దెబ్బలు తాకినాయి కదా. ఓ డాక్టర్, ఏమైంది మా బావకు? మా బావ ఎట్లున్నాడు? అయ్యో దేవుడా, నా పోరంకి ఏమైంది? ఇక నేనుండా, నేను బతక. ఓ డాక్టరు, నా కొడుకు ఏమైంది? జర చెప్పురి. డాక్టర్ గారు, మా కొడుకు ఏమైంది? ఎట్లున్నాడయ్యా? మంచిగా ఉన్నాడా? ఎన్ని పర్సులైనా మేము ఖర్చు పెట్టుకుంటాం. ఓ అయ్యా, ఓ డాక్టరు, మేము ఇన్ని మాట్లాడినా నువ్వు సప్పుడు ఎత్తులేవేంది? ఏమైంది? మా కొడుకు మంచిగా లేడా ఏంది? ఓ అయ్యా, నాకేందో అనుమానం వస్తుంది. మన ప్రసాద్ గారికి ఏమో అయింది. ఈ డాక్టర్ గందుకే సప్పుడు ఎత్తలేడు. మనం పెద్ద ఆసుపత్రికి తీసుకుపోదాంపా. ఈయన ఇక్కడ ఉంచొద్దు, పెద్ద ఆసుపత్రిలో చూపెడదాం, తీసుకుపోదాంపా. ఓ అమ్మ, జర శాంతంగా ఉండుర్రి. ఈ ప్రసాద్ మీ కొడుకేనా? మీ కొడుకు ఏం కాలేదు, మంచిగా క్షేమంగానే ఉన్నాడు. మీరు తొందరపడకండి. ట్రీట్మెంట్ చేసినాం, మీ కొడుకు మంచిగా అయిండు. మీరేం టెన్షన్ పడకండి. కానీ ఒక చిన్న సమస్య వచ్చి పడిందండి. తలకి బలమైన గాయం తగలడం వల్ల మీ కొడుకు పూర్తిగా గతం మర్చిపోయిండండి. మీ కొడుకు జీవితాంతం మతిమరిపోయి ఉంటుందండి. సారీ అండి ఇట్లా చెప్పినందుకు. అయ్యో బావా, గతాన్ని మర్చిపోయినావా? మమ్మల్ని అందరినీ మర్చిపోయినావా అయితే? గతాన్ని మర్చిపోవడంటే పూర్తిగా మర్చిపోలేదమ్మా. మల్లిక మల్లిక అని కలవరిస్తాడు. ఇలా మల్లిక ఎవరు? మా కోడలే డాక్టరు, మా కోడలే. ఓ మల్లిక, నిన్ను గుర్తుపడుతుండట్నే, నిన్నే కలవరిస్తుండట్నే. మల్లిక మల్లిక, నా మల్లిక ఎక్కడుంది? ఇదిగో ఇలాగేనండి, మల్లిక మల్లిక అని కలవరిస్తాడు. ట్రీట్మెంటే ఏనిత్తలేడు. ఆ మల్లిక ఎవరు? మీరేనా? మల్లిక అంటే మీరే కావచ్చు కదా. ఒకసారి మీ ప్రసాద్తో మాట్లాడి చూడండి, మిమ్మల్ని ఏమైనా గుర్తుపడతాడో చూద్దాం. నేనే డాక్టర్ మల్లిక అంటే, నేనే ఆయన భార్యను. అవునా అమ్మా, మీరు ఆయన భార్యనా? అయితే ఒకసారి వచ్చి మాట్లాడి చూడండి, మిమ్మల్ని ఏమన్నా గుర్తుపడతాడు కావచ్చు. ఓ పుల్లా, పోవే, పోయి మాట్లాడిపోవే, నేను ఇట్లా గుర్తుపడతాడు కావచ్చు. సరే అత్తమ్మ, నేను ఒకసారి మాట్లాడి చూస్తా బావతోటి. బావా, ఒకసారి నన్ను చూడు బావా, నీ మల్లికను. వచ్చిన బావా. బావా, నీకేమైంది బావా? కళ్ళు తెరిసి చూడు బావా నన్ను ఒకసారి. బావా, నేనే నీ మల్లికను, వచ్చిన బావా, ఒకసారి చూడు. ఎవరు నువ్వు? నువ్వు నా మల్లికవు కాదు. నా మల్లికేది? నా మల్లికేది? నువ్వు నా మల్లికవు కాదు. మీరంతా ఎవరు? నా దగ్గర ఎందుకున్నారు? డాక్టర్, వీళ్ళెవరు? నా మల్లికను రమ్మనుర్రి. బావా, నేనే నీ మల్లికను, నీ భార్యను బావా. ఒకసారి చూడు, కళ్ళు తెరిసి మంచిగా చూడు, నేనే నీ మల్లికను. నువ్వు కాదు నా మల్లికవు. నా భార్య వేరే ఉంటుంది. వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి. డాక్టర్, నా మల్లికను రమ్మనండి. ఇలా అందరినీ వెళ్ళగొట్టండి. ఇలా ముఖాలు చూడండి, నాకు ఎట్లా అనిపిస్తుంది. వెళ్ళగొట్టండి డాక్టర్, ప్లీజ్. మల్లిక మల్లిక. మీ ప్రసాద్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలమ్మా. ఎక్కువ ఎంత రెస్ట్ తీసుకుంటే అంత తొందరగా రికవర్ అవుతాడు. ఇంకో విషయం, ఆయన ఎప్పుడు మంచిగా ఉంటాడో, ఎప్పుడు గతం గుర్తుకొస్తుందో తెలియదమ్మా. అట్లాంటి కండిషన్లో ఉన్నాడు మీ ప్రసాద్. ఒక్కొక్కసారి గతం గుర్తుకు రావచ్చు,
గుర్తుకు రాకపోవచ్చు. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. ఆయన అయితే ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అదే చాలు మనకు. అయ్యో అవునా డాక్టర్, మా బావ మమ్మల్ని ఎవ్వరిని గుర్తుపట్టడా? పూర్తిగా గతం మర్చిపోయిందా? అవునమ్మా, ఆయన కండిషన్ చూస్తుంటే ఆయన లాస్ట్గా ఎవరితోటో ఫోన్ మాట్లాడినట్టున్నారు. ఆ ఒక్క వ్యక్తి పేరే గుర్తుపెట్టుకున్నాడు, మల్లిక అని. ఇంకా అది మీరే అనుకుంటా కదా మల్లిక అంటే. ఆ మల్లిక పేరు తప్ప ఇంకేం గుర్తున్నట్టు లేదు. ప్రసాద్ తండ్రి మీరే కదా, వచ్చి బిల్ పేమెంట్ చేయండి, మిగతా ట్రీట్మెంట్ కూడా చేద్దాం. ఓ అయ్యా, పోయి బిల్లట కట్టుకో. మన ప్రసాద్ గారు పూర్తిగా మనల్ని మర్చిపోయినట్టున్నాడు. గతం మర్చిపోయినట, ఇక మనల్ని ఎవరిని గుర్తుపట్టాడు. ఓ కొడుకా, గిట్టిట్లా చేసుకున్నావురా. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకుండా అయితే వేందిరా నా కొడుకా ప్రసాదు. ఓ డాక్టర్, మా కొడుకును జర మంచిగా అయ్యుర్రి. మేము డబ్బులు మాగడతాం గాని మా కొడుకు మంచిగా అయితే మిమ్మల్ని దేవుడిగా కొలుసుకుంటాం. మా ఇంట్లో మంచిగా అయ్యుర్రి డాక్టర్, మా కొడుకును, మీకు పుణ్యం ఉంటుంది. లేదండి, నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఈ మాట చెప్పిన మీతోటి. అవునా డాక్టర్? అయితే మా ప్రసాద్కు ఈ గతం గుర్తుకు రాదా? మేము దీనికంటే పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. మంచిగా అవుతాడు కావచ్చు మా కొడుకు. మీరు ఏ హాస్పిటల్కి తీసుకుపోయినా లాభం లేదండి. ఇంతకు మించిన ట్రీట్మెంట్ చేస్తే మీ కొడుకే ప్రమాదం ఉంటుంది. ఆ దేవుని దయ వల్ల మీ కొడుకు ఏం కాలేదు, క్షేమంగా ఉన్నాడు. అది సరిపోతుందమ్మా మీకు. మీరు ఇంకా ఎక్కడా చూపించాల్సిన అవసరం లేదు. ఆ దేవుని దయ వల్ల గతం గుర్తుకొస్తుంది కావచ్చు. మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసినాం. ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. అయ్యో అట్లనా డాక్టర్ గారు? మా కొడుకు మా కళ్ళ ముందున్నాడు, మాకు అదే చాలు. నా కొడుకు ఎట్లున్నా నేను చదువుకుంటా. సరే అమ్మా, ఇగో ఈ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి మీ కొడుకు వాడండి. అలాగే ఇంకో విషయం అమ్మా, పేషెంట్ పొద్దుటి నుండి ఏం తినలేదు, గావర అవుతుంది కాబట్టి కొంచెం ఏదైనా తినిపించినాక ట్యాబ్లెట్లు అయితే మంచిగా వేయండి. ఒక 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తాం మీ కొడుకును. సరే డాక్టర్. ఓ సారు, మీరైతే కొంచెం మంచి మందులు రాయుర్రి. నా కొడుకు జైలు తినగోలుకునేటట్టు మంచి మందులు రాయుర్రి. సరే మంచి మందులే రాత్తా. అయినా మంచి మందులు అంటూ చెడ్డ మందులు అంటూ ఏమి ఉండయి. ఏ ట్రీట్మెంట్కి తగ్గ మందులు ఆ ట్రీట్మెంట్కి రాయాలి అంతే. మా డ్యూటీ అది. మేమేమన్నా పేషెంట్కి కావాలని చెడ్డ మందులు రాస్తామా? మంచి మందులే కదా రాస్తాం. అట్లా అంటారేంది మంచి మందులు రాయురే అని. సరే, ఈ మందులు అయితే వాడుకోరి, నేను వెళ్తున్నా అమ్మా. పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకండి, ఎవరన్నా ఒక్కరే ఉండండి. కావాలంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసుకుంటూ వెళ్ళండి. జర జాగ్రత్త పేషెంటు. అయ్యో, సరే సారు, మా కొడుకు దగ్గర ఉండనీయరా అయితే. సరే, మేము ఒకరి తర్వాత ఒకరు వచ్చి మా కొడుకు దగ్గర ఉంటాం. కానీ ఒకసారి మా కొడుకుతో మాట్లాడినాక మేమందరం బయటకు పోతాం సారు. సరే అమ్మా. అరే ప్రసాదు, ఓ ప్రసాదు, నా కొడుక వచ్చినరా నీ అవ్వను. ఓ కొడుక, మీ అమ్మ నచ్చినను చూడరా. ఇంతగానం మొత్తుకుంటాను, నా దిక్కు చూస్తలేవేందిరా? నీకేమైందిరా ప్రసాదు? ఓ ప్రసాదు, లేరా, లేచి ఒకసారి నన్ను చూడరా. మీ అమ్మ నచ్చిన ప్రసాదు. ఏయ్, ఎవరు మీరు? పిచ్చిగిట్లా లేస్తుందా మీకు? నేను ప్రసాద్ కదంటే వినబడతలేదా మీకు? నా పేరు రాజేందర్. మీరు ఎవరనుకోని ఎవరితో మాట్లాడతారు? మీరు ఇక్కడ ఉండకురి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎట్నో అవుతుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని బయటికి పోర్రి. ఒరే ప్రసాదు, అట్లెందుకంటానురా? మమ్మల్ని చూస్తే నీకు అంత ఎట్లనో అవుతుందా? ఓ కొడుక, మమ్మల్ని ఇంత మర్చిపోయినావురా. నేను మీ అమ్మన్రా. ఇగో నీ భార్య వచ్చింది, ఇగో మీ అయ్య కూడా వచ్చిండురా. ఒరే కొడుక, మమ్మల్ని గిట్లా గుర్తుపట్టకుండా అయినవేందిరా ప్రసాదు? ఓ అయ్యా, నువ్వెందుకు అట్లా చూస్తాను? మన కొడుకు మనల్ని గుర్తుపడతలేడు. ఒకసారి నువ్వు నచ్చి చెప్పు. నాకంత తలకాయ తిరుగుతుంది అని చూస్తుంటే ఆడెందుకు గిట్లా మాట్లాడతాడు? ఓ అయ్యా, ఓ అయ్యా, పో అయ్యా, ఒకసారి వచ్చి మాట్లాడు. ప్రసాదు, నన్ను గుర్తుపెట్టినవారా? నేను మీ నాన్ననరా. నువ్వు మా నాన్నవా? మా నాన్న కాదు, వెళ్ళిపో ఇక్కడ నుండి. మా నాన్న వేరే ఉన్నాడు, నువ్వు కాదు. అయ్యో కొడుక, నీకేమైందిరా? కన్నోళ్ళని గిట్లా మర్చిపోతావురా? నాకేం కాలేదు, మీ అందరికీ ఏమో అయింది. పోండి ఇక్కడ నుండి. మీరెవరిని చూసి ఎవరు అనుకుంటారో పోర్రి ఇక్కడ నుండి. దయచేసి నా కళ్ళ ముందు ఉండకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. పోర్రి ప్లీజ్. ఓ అయ్యా, ఇది ఎక్కడ పాపం అయ్యా? మనం ఏం పాపం చేసుకున్నాం? మన కొడుకు మనల్ని గుర్తుపట్టకుండా అయ్యిండు. ఇక మనల్ని గుర్తుపట్టడు కావచ్చు. ఓ అయ్యా, ఎట్లయ్యా? ఏం చేద్దాం? ఇంకేమన్నా చూపెడదామా మన కొడుకును? పెద్ద హాస్పిటల్కి మాట్లాడదాము, ఆడ ఉంచుదాం, మంచిగా అవుతాడు కావచ్చు మన కొడుకు. ఏంటండి చెప్తే మీకు అర్థం కాదా?
ఒక్క పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలి. ఇంతమంది ఎందుకున్నారు? వెళ్ళండి వెళ్ళండి, ఎవరన్నా ఒక్కరు ఉండండి. అయ్యో పోతమాగరాదవ్వా, నా కొడుకు మంచిగా లేక నేను రందిలుంటే నువ్వేంది మమ్మల్ని వెళ్ళిపో అంటాను. పోతాం, ఒక్క 10 నిమిషాలు ఆగు, నా కొడుకుని చూసుకున్నాక పోతాం. ఓ ప్రసాదు లేరా, మమ్మల్ని గుర్తుపట్టురా జరా. ఓ ప్రసాదు లేరా లేరా. అయ్యా ఓ అయ్యా, నాకు అంత గవరవుతుంది. ఇక నేను ఈడుండా, నన్ను గాలి కన్నా తీసుకపో, నాకంత ఎట్లా అవుతుంది. ఓ అమ్మా చెప్తే మీకు అర్థం కాదా? పోరి, ఎవరైనా ఒక్కరే ఉండరి. వెళ్ళండి సార్ వెళ్ళండి, మీరన్నా అర్థం చేసుకోండి. మా సార్ చూస్తే మమ్మల్ని తిడతాడు. అగో నా మల్లిక తీరున్నది కదా, నా మల్లిక వచ్చింది. మల్లిక నా కోసం వచ్చినవా? ఇప్పటిదాకా ఎటువైనా మల్లిక? వీళ్ళందరూ ఎవరు? ఇళ్ళని చూస్తుంటే పిచ్చిలెత్తంది మల్లిక. వీళ్ళందరినీ ఫస్ట్ బయటికి పోమనవా ప్లీజ్? సార్ మీరు అలా లేవకూడదండి, బెడ్ మీదే పడుకొని ఉండాలి. మీకేమన్నా అయితే మా మీద కోప్పడతారండి. మీరు పడుకోండి బెడ్ మీద. లేదు మల్లిక, నేను పడుకోను, నేను నీ దగ్గరనే ఉంటా. పా మల్లిక, నన్ను ఇంటికి తీసుకుపో, నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఆగో, ఇది ఎక్కడి చంద్రం? ఎండిపోయిన తొండ తీరున్నది, దాన్ని మల్లిక అంటాడు. నేను మీ మల్లికను కాదండి ప్రసాద్ గారు. ఆ, లేదు మల్లిక, నువ్వు అబద్ధం చెప్పకు, నువ్వు నా మల్లికవే కదా. ఊర్వారి కా ఎండిపోయిన తొండని చూసి మల్లిక అంటాను, అది నీ మల్లిక ఎందుకు అవుతుందిరా? ఇక్కడ మల్లిక అంటే ఎవరమ్మా? నేనే సిస్టర్ మల్లిక అంటే. అవునా, మీరేమవుతారు ఆయనకు? నేను ఆయన భార్యనండి. అవునా, అయితే మీరు ఒక్కరు ఈయన దగ్గర ఉండండి, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళండి. లేదు సిస్టర్, మా అత్తమ్మ మావయ్య కూడా ఇక్కడే ఉంటారు. లేదమ్మా, పేషెంట్ దగ్గర ఎవరైనా ఒక్కరే ఉండాలి, అదే మంచిది. ఇంకా ఏంటంటే మల్లిక మల్లిక అంటాడు కాబట్టి మీరే ఇక్కడ ఉండండి. మీ అత్తమ్మను మావయ్యను బయట ఉండమనండి. ఆయనకు కొంచెం టైం ఇవ్వండి, ఆయనే రికవర్ అవుతారు. ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆయనను కొంచెం ప్రశాంతంగా వదిలిపెట్టండి అమ్మా, మీకే మంచిది. ఇంకా ఏంటిదంటే మిమ్మల్ని యూత్ అంటే ఆయనకు ఎట్లనో అనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండకపోవడమే మంచిది. ప్లీజ్ అర్థం చేసుకొని బయటికి వెళ్ళండి. అయ్యో అట్లనా అమ్మా, మీరు కాస్త బయటికి వెళ్తారా? అయ్యో మా అవుతుంది పా అయ్యా, మనం ఇక్కడ ఉండొద్దట. సరే నీకాంతం, పోదాంపా, మన కొడుకు ఏది మంచిగా అయితే అట్లనే చేద్దాం. అమ్మా మల్లిక, మీ ఆయననైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్తున్నా, ఇంకా ఎవరిని లోపలికైతే రానియకు. సరే సిస్టర్. వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అగురులా అగురి. ఓకే, ఓ ముచ్చట చెప్పేది ఉన్నది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.